ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 27 మంది మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 16 మంది మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. లొంగిపోవాలని మావోయిస్టులకు కోబ్రా సైనికులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 27 మంది మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, యశిలా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రస్తుతం అయితే ఆ ప్రాంతం అంతా కూడా రణరంగంగా మారింది. ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లాలో ఇంకా భీకర ఎన్కౌంటర్ అయితే కొనసాగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. ఎన్కౌంటర్ లో ఇప్పటికే 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది కూడా తీవ్ర గాయాలన్నట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే 16 మంది మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నక్సలైట్లను చుట్టుముట్టిన కోబ్రా సైనికులు లొంగిపోవాలనే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం అక్కడ నెలకొని ఉంది. AK-47తో పాటు పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు ఇంకా మావోయిస్టులు చేస్తున్నట్టుగా పోలీసుల నుంచి అయితే తెలుస్తుంది. అయితే సంఘటనా స్థలంలో మావోయిస్ట్ అగ్రనేతలు కూడా ఇంకా ఉన్నారనే సమాచారంతో ఆపరేషన్ అయితే ముమ్మరం చేసే భద్రతా బలగాలు నక్సలైట్ల మృతదేహాలను గరియాబంద్ పోలీసులకు అప్పగించిన ఒడిశా SOG టీం అటవీ ప్రాంతం అంతా కూడా కూంబింగ్ అయితే నిర్వహిస్తుంది. మృతి చెందిన నక్సలైట్ల మృతదేహాలను గరియాబంద్ జిల్లాకైతే భద్రతా బలగాలు తరలిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటికే ఎన్కౌంటర్ లో 27 మంది హతం కాగా మరికొంతమంది గాయాలతో పారిపోయే ప్రయత్నం చేశారు. వారు కూడా అటవీ ప్రాంతంలో ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ అయితే చేస్తున్నారు. హతమైన నక్సలైట్లో జైరాం అలియాస్ చలపతి సహా మరో 2-3 కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి మనోజ్ అనే వ్యక్తి, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, అలాగే జైరాం అలియాస్ రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి మావోయిస్టు అగ్రనేతగా ఉన్నారు. ఒరిస్సా రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా గుంటూరు జిల్లాకు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా కూడా తెలుస్తుంది. ఇంకా హార్డ్కోర్ నక్సలైట్లు కూడా వీళ్ళలో ఉండే అవకాశం లేకపోలేదు. కేంద్ర కమిటీ సభ్యుల్ని అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఛత్తీస్గఢ్ లో ఇంత పెద్ద ఎత్తున ఒక కేంద్ర కమిటీ సభ్యుడిని సైనికులు హతమార్చడం ఛత్తీస్గఢ్ లో ఇదే తొలిసారిగా అని చెప్పేసి తెలుస్తుంది. అలాగే సైనికులకు కూడా అభినందనలు తెలిపారు కేంద్ర మంత్రి అమిత్ షా. అలాగే ఛత్తీస్గఢ్ సీఎం విజయసాయి, హోంమంత్రి విజయ్ శర్మ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే అధికారికంగా ఇంకా ఎంత మంది మృతి చెందారనేది ఇంకా పూర్తి స్థాయిలో అప్డేట్ అయితే పోలీసులు ఇవ్వట్లేదు. ఇప్పటికే చలపతికి సంబంధించిన మృతదేహాన్ని పోలీసులు రవికిరణ్ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఇది నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బని, నక్సల్స్ లేని భారత్ దిశగా కీలక అడుగని వ్యాఖ్యానించారు. కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్న CRPF, ఒడిశా, ఛత్తీస్గఢ్కు చెందిన బలగాలను ప్రశంసించారు అమిత్ షా. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులతో దేశ ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యం కావాలని ప్రవాసాంధ్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా CII ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ప్రపంచ అవసరాలకు తగిన విధంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పాదక సంస్థలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల్లో సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టాలి అనే భావనతో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామన్నారు. Even tomorrow, deep technologies in all works of we will be the leader. Even food, we will be the leader. Like that core industries anyway, steel, cement, all these things will come, and infrastructure also we can develop. With this, I am very happy to associate all of you. Again, I am seeing so many friends. I am getting so much of confidence. I wish all the best. It is a win-win situation. We have to repay to the society. For that, all of us has to join together. As Chandrasekharan has rightly mentioned, originally we used to work PPP model. P3 I can say.
public-private partnership, either infrastructure, power, or industry, or education, everything. Now I am saying P4 model. Public, private, people partnership. It is everybody's responsibility. Society is giving everything for us. We are all here because of society. There is poverty. There are inequalities between haves and have-nots. It is growing. But ultimately, people as capital, zero poverty is the goal. How to reduce inequalities continuously, it is the responsibility of everyone. As policymakers, my responsibility. As corporate leaders, it is equally your responsibility. All of us will join together how to make India without any poverty, equal opportunities, better living standards. That is our goal. For that, so many things we are working. That is where I requested Chandrasekharanji, not only, and also real time, you have to correct it if necessary, and audit what we have done. విశాఖ స్టీల్ ప్లాంట్ కు భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మరో గొప్ప విజయం సాధించింది అన్నారు మంత్రి పార్థసారథి. కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పునరాలోచించి నిధులు మంజూరు చేయడంపై యావత్ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు పాలన, నాయకత్వంపై ప్రధాని మోడీకి ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు మంత్రి పార్థసారథి. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ 6-7 నెలల కాలంలో సాధించిన గొప్ప విజయాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిధులు సాధించడం గొప్ప విజయంగా మనం చేస్తా ఉన్నాం. ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించి మళ్ళీ తన నిర్ణయాన్ని రివర్స్ చేసిన దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రైవేటైజేషన్ పాలసీని కొనసాగిస్తూ దాంట్లో కేవలం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్కదాన్నే ప్రైవేటైజేషన్ నుంచి పక్కకు పెట్టి దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడానికి 11,400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి తార్కాణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కానివ్వండి, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల కానీ ఉన్న నమ్మకమే ఈరోజు ఆయన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకుని ఈ రాష్ట్రానికి ఇతోధిక సహాయం చేశారని చెప్పేసి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తామని. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖలో భూములు కొట్టేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. కేవలం భూ దోపిడీ కోసం మాత్రమే నాడు స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడిపారని ఆరోపించారు కొల్లు రవీంద్ర. మనం చూసిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కబ్జా చేయాలని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, 1000 ఎకరాల భూమిని కబ్జా చేయాలనే ఏకైక దురుద్దేశంతో కనీసం కేంద్రంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి ఫోస్కా కంపెనీతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఇంత కుట్రలు చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూశారు. మొన్ననే హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, వ్యవస్థల్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎలాంటి పరిస్థితులు వస్తాయో లాస్ట్ 5 years ఆంధ్ర రాష్ట్రంలో అదే జరిగింది. మేము పూర్తి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ దాదాపు 14 పబ్లిక్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి విధానానికి విరుద్ధంగా ఫస్ట్ టైం ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మకమైన. దావోస్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ బృందం పెట్టుబడుల వేట కొనసాగుతోంది. తెలంగాణలో 2 తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు యూనిలివర్ కంపెనీ ముందుకొచ్చింది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 2వ రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. తెలంగాణ పెవిలియన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబుతో పాటు పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలో పేరొందిన యూనిలివర్ మన దేశంలో హిందుస్థాన్ లివర్ పేరిట వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తోంది. ఈ చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను వివరించారు.
దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ వారధిగా ఉంటుందని, అనుకూల వాతావరణంతో పాటు తూర్పు, పడమరన ఉన్న మిగతా రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉంటుందని అన్నారు. పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాట్లకు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను వారితో పంచుకున్నారు. తెలంగాణలో వినియోగ వస్తువులకు భారీ మార్కెట్ ఉందని, సులభతర వ్యాపార విధానాలు అదనపు బలంగా ఉంటాయని చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2050 విజన్తో రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్ ప్రణాళిక ప్రపంచంలో అత్యుత్తమంగా అందరినీ ఆకర్షిస్తుంది అన్నారు. దేశంలో యూనిలివర్ తయారీ కేంద్రాలు ఉన్నప్పటికీ ఈ కంపెనీ తెలంగాణలో విస్తరించలేదు. దేశంలో అత్యధికంగా విస్తరణ అవకాశాలు ఉన్న వాటిపై దృష్టి సారించి అటువంటి రంగాల్లోనే పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీనికి స్పందించిన యూనిలివర్ సీఈఓ తెలంగాణలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని, కామారెడ్డి జిల్లాలో తగిన స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. యూనిలివర్ బృందం బాటిల్ క్యాప్లను ఉత్పత్తి చేయడానికి కొత్త తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. యూనిలివర్ ఉత్పత్తులు ఎక్కువగా ద్రవ రూపంలో సీసాలలో అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం ఈ బాటిల్ క్యాప్లను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పాటు చేసే యూనిట్ వీటి కొరతను తీర్చనుంది. మరోవైపు తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో స్కైరూట్ కంపెనీ బృందం ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్తో దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఒప్పందం ప్రకారం తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేటెడ్ మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు స్కైరూట్ కంపెనీ దాదాపు 500 కోట్ల మేర పెట్టుబడి పెట్టే అవకాశాలున్నాయి. 10 ఏళ్లు సంతోషంగా ఉన్న హైదరాబాద్ ఏడాది కాలంగా సమస్యలకు కేరాఫ్ గా మారిందని కేటీఆర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా చర్చించారు. రాజధాని వాసుల కష్టాలు తీర్చే వరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని వదిలిపెట్టరని ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు ఇచ్చే వరకు పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది అన్నారు. కాంగ్రెస్ కి పాలన చేత కాదని ప్రజలకు అర్థమైపోయిందని, తెలంగాణ గ్రోత్ ఇంజన్ కు కాపాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందని కేటీఆర్ ఎమ్మెల్యేలతో అన్నారు. కాంగ్రెస్ నేతలు లైన్ దాటితే తాము కూడా లైన్ దాటాల్సి వస్తుంది అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తలసాని నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేల లంచ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు, మేయర్పై అవిశ్వాసంతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు తలసాని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. బట్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో వాళ్ళు గీత దాటితే మేము కూడా గీత దాటవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలు కూడా చర్చలు జరిగింది. రేషన్ కార్డు ఇస్తా అంటే వద్దంటామా? కానీ అందరికి ఇవ్వాలని కోరుకుంటాం. అదేవిధంగా ఇల్లు ఇస్తా అంటే వద్దంటామా? పేద వర్గాలకు డెఫినెట్గా ఇవ్వాలని కోరుకుంటాం. కాబట్టి అక్కడ తేడాలు వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజల పక్షాన నిలబడవలసినటువంటి అవసరం. రెండోది, స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ ప్రాంతంలో స్ట్రీట్ వెండర్స్లందరినీ గడిచిన 2 నెలల నుంచి తీసేస్తాం. స్ట్రీట్ వెండర్స్కు రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం వాళ్ళ పార్టీ ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి ఇవన్నీ చాలా అంశాలు కూడా ఉన్నాయి. మా ఎమ్మెల్యేలో కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చాలా అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కేటీఆర్ గారిని కూడా ఇన్వైట్ చేసినాం లంచ్కు రమ్మని చెప్పేసి. మేమందరం కూర్చున్నాం, వారు కూర్చున్నాం, అన్ని విషయాలు. నల్లగొండ మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను మాత్రమే తీసేస్తున్నారు అంటూ అనుచరులతో కలిసి కమిషనర్ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాలరెడ్డి బైఠాయించారు. ఫ్లెక్సీల తొలగింపుపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కలగజేసుకున్నారు. దీంతో మున్సిపల్ చైర్మన్ కి బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాలరెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉండగా ఆయన స్పృహ తప్పి పడిపోయారు.
విజయనగరం జిల్లా అభివృద్ధి పనుల్లో స్త్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి డప్పు వాయించి సందడి చేశారు. మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి గ్రామస్తులతో మమేకమయ్యారు. మంత్రి సంధ్యారాణి డప్పు వాయిద్యాన్ని చూసి గ్రామస్తులు సంబరపడ్డారు. కూటమి ప్రభుత్వంలో పదవుల కోసం పాకులాడే వాళ్ళెవరూ లేరని వెంకటగిరి ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ అన్నారు. లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న టీడీపీ శ్రేణుల డిమాండ్పై ఆయన క్లారిటీ ఇచ్చారు. పదవుల పంపకం అధిష్టానం చూసుకుంటుంది అన్నారు. పదవుల పంపకాలకు సంబంధించి కొందరు ఉద్దేశపూర్వకంగా చిచ్చుపెట్టే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చతికిల పడిన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీని మరింత అభివృద్ధి చేసేందుకు భగవంతుడు చంద్రబాబుకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. చూపించమని చెప్పాను. ఈరోజు ఇన్ని కష్టాల్లో ఉన్న ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్నాడంటే అది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆలోచన, ధైర్యం అన్ని రకాలుగా అని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని మా నాయకుడికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. అది అధిష్టానం చూసుకుంటుంది, మేము మాట్లాడేది కదా, అది అధిష్టానమే చూస్తుంది. అంటే ఒక కుటుంబంలో స్విచ్ పెట్టేది కూడా పైన ఉంటారు, దానికోసం అడుగుతారు, దేనికోసం కాదు. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని హైదరాబాద్ లో 15 గంటలుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లక్ష్యంగా చేసుకుని ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిర్మాతల ఫైనాన్సాలను సైతం ఐటీ అధికారులు విచారిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తీసిన సినిమాల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 55 బృందాలుగా 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్లో సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజుకి చెందిన ఎస్వీసీ బ్యానర్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల బ్యాలెన్స్ షీట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమర్, చెప్పండి. ఉదయం 6 గంటల నుంచి ప్రస్తుతం 14 గంటలు గడిచింది. ఇంకా ఐటీ రైట్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఏదైతే తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలే టార్గెట్ గా ఈ ఐటీ రైట్స్ అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రేపటి వరకు కూడా ఏదైతే ఐటీ రైట్స్ ఇంకా కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. దిగ్గజతో పాటు ఎస్యూసీ సంబంధించిన బ్యానర్, మరోవైపు మైత్రి మూవీ, ఇటు వృద్ధి సినిమాస్ తో పాటు మరోవైపు ఏదైతే మ్యాంగోకి సంబంధించిన డిజిటల్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ డిజిటల్ ఏజెన్సీ కూడా ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో పాటు ప్రస్తుతం కార్యాలయం కూడా ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఐటీకి సంబంధించిన అధికారుల తనిఖీల్లో ఇప్పటికే కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దిల్ రాజు తో పాటు ఆయన సోదరుడు శిరీష్, మరోవైపు కుమార్తె హన్సితారెడ్డితో పాటు ఇటు మైత్రి మూవీ మేకర్ సంబంధించిన నవీన్, మరొక వ్యక్తి ఇంట్లో కూడా ప్రస్తుతం ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం ఐటీ అధికారులు ఇప్పటి వరకు అంటే 8 చోట్ల మొత్తం 50 బృందాలుగా విడిపోయి ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఉదయం దిల్ రాజు సంబంధించిన వాళ్ళ భార్య తేజస్విని బ్యాంకు లాకర్ ను కూడా ఓపెన్ చేయించడానికి తేజస్విని వాళ్ళ బ్యాంకు కూడా ఐటీ అధికారులు తీసుకెళ్లారు. బ్యాంకు లాకర్ లో కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పత్రాలకు సంబంధించి ఐటీ రిలేటెడ్ గానే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. జనరల్ గానే విచారణ ఐటీ అధికారులు తనిఖీలు అయితే చేస్తున్నారని కూడా భార్య తేజస్విని కొద్దిసేపు క్రితమే మీడియాతో కూడా మాట్లాడిన సందర్భం అయితే ఉంది. ప్రస్తుతానికి కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో ఇంకా వాటికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్ కోసం ప్రస్తుతం ఐటీ రైట్స్ అయితే ఇంకా కొనసాగిస్తున్నారు. ఇంకా 8 చోట్ల ఇటు 50 బృందాలు ఇంకా ఏకకాలంలో ఉదయం నుంచి కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అనుకోని సోదాల్లో ఐటీలకు సంబంధించి హెచ్చుతగ్గులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి ఎంత పన్ను ఎగవేశారు, పన్నుకు సంబంధించిన రిలేటెడ్ అంశాలపైన ప్రస్తుతం ఏదైతే దిల్ రాజు తో పాటు ఇటు మైత్రి మూవీ మేకర్స్, మరోవైపు మ్యాంగో
మూవీ ఏదైతే న్యూస్ ఏజెన్సీకి సంబంధించిన వాటన్నింటిలో కూడా హెచ్చుతగ్గులను గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలు తీయడం, ఏదైతే దీనికి సంబంధించిన కలెక్షన్ కూడా ఎక్కువగా రావడంతో వాటన్నిటికి సంబంధించి ఐటీ వివరాలు కూడా ఆరా తీయడంతో పాటు పన్ను ఎగువేతలకు సంబంధించి హెచ్చుతగ్గులపై గుర్తించే నేపథ్యంలో మరి ఐటీ అధికారులు జరిమానా విధిస్తారా, లేకుంటే వాటికి సంబంధించిన క్లారిఫికేషన్ ఈ సంబంధించిన దిల్ రాజు కావచ్చు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో వాళ్ళు ఏమైనా క్లారిటీ ఇస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. రాత్రి 12 గంటలైనా సోదాలు నిర్వహిస్తామని కూడా ఐటీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రేపు ఉదయం కూడా మళ్ళీ తనిఖీలు ఇంకా కొనసాగుతాయని కూడా. రైట్ థ్యాంక్ యూ అమర్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పక్షాలన్నీ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ మరో మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ పార్టీ నేత అనురాగ్ ఠాకూర్ సంకల్ప పత్ర పార్ట్ 2ను రిలీజ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే యువతకు 15,000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. अब हमारी कल्पना यह है कि दिल्ली में सरकारी शिक्षण संस्थानों में जो जरूरतमंद छात्र हैं उनको पीजी से लेकर केजी से लेकर पीजी तक की मुफ्त शिक्षा देंगे। केजी से पीजी तक मुफ्त शिक्षा मिलेगी दिल्ली के जरूरतमंद छात्रों को सरकारी शैक्षिक संस्थानों में। जी हां, आपने ठीक सुना, केजी से पीजी तक मुफ्त शिक्षा प्रदान करेंगे जरूरतमंद छात्रों को सरकारी शैक्षिक संस्थानों में। और साथियों, यही नहीं, आपको मैं एक बात और बताऊं, जो हमारे अगली मैं बात करने वाला हूं, स्किल बहुत महत्वपूर्ण है। और स्किल देने के लिए हमने जहां एक और कौशल विकास की बहुत सारी योजनाएं चलाई, मुझे कहते हुए प्रसन्नता है, हमने लगभग 1.5 करोड़ से ज्यादा युवाओं को कौशल विकास किया है, उनको प्रशिक्षण दिया है, उनको स्किल देने का काम किया है। ఢిల్లీ ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన సెకండ్ మేనిఫెస్టోపై విమర్శనాస్త్రాలు సంధించారు ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్. బీజేపీ మేనిఫెస్టో ప్రకారం ఢిల్లీ ప్రభుత్వంలో అర్హులైన విద్యార్థులకు మాత్రమే ఉచిత విద్య లభిస్తుందా అని ప్రశ్నించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యా సంస్థల్లో చేర్చేందుకు బీజేపీ కార్యాలయాల చుట్టూ తిరగాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటారు. ఢిల్లీ ప్రజలారా జాగ్రత్తగా ఉండండి అని కేజ్రీవాల్ విమర్శలు చేశారు. और आज का इनका ये संकल्प पत्र है, इस संकल्प पत्र में ये लिख रहे हैं कि दिल्ली के स्कूलों में मिलने वाली फ्री शिक्षा को बंद कर दिया जाएगा। इसमें लिखा है सरकारी शिक्षण संस्थाओं में दिल्ली के जरूरतमंद छात्रों को मुफ्त शिक्षा दी जाएगी। स्कूलों में तो सबको मुफ्त शिक्षा मिल रही है, जरूरतमंदों को थोड़ी मिल रही है, सबको ही मिल रही है। तो इसका मतलब ये सबको अब मुफ्त शिक्षा बंद करके जरूरतमंदों को देंगे। इसका मतलब लोग इनके नेताओं के घर के चक्कर काटेंगे कि मेरा भी मुफ्त करा दो जी, मेरा भी मुफ्त करा दो जी। आज दिल्ली के 18 लाख बच्चे दिल्ली के सरकारी स्कूलों में पढ़ रहे हैं, सबकी शिक्षा मुफ्त है। आज इन्होंने घोषणा कर दी कि दिल्ली వలసదారులకు అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం అందించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. దాదాపు 100 ఏళ్లుగా అమల్లో ఉన్న విధానానికి ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఫుల్ స్టాప్ పెట్టారు. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ స్పష్టం చేశారు. దలాల్ స్ట్రీట్ లో ఇన్వెస్టర్లకు బిగ్ షాక్ తగిలింది. బేర్ దెబ్బకు ఏకంగా 7 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశాలైన మెక్సికో, కెనడా దేశాలపై ట్రేడ్ టారిఫ్లు విధిస్తామని ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీనికి తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్, జొమాటో వంటి బ్లూ చిప్ షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. భారత్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్ కు రంగం సిద్ధమైంది. 5 టీ20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా రేపు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్, తిలక్, పాండ్యా, నితీష్ కుమార్లతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే గాయం నుంచి కోలుకున్న మహమ్మద్ షమి కూడా బరిలోకి దిగుతూ ఉండడంతో బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది.